ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ భారతదేశానికి మంచి చేయడానికి పుట్టిన సంస్థ. ఈ రోజున ఆర్ఎస్ఎస్లో ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళే ప్రధానమంత్రి, భారతదేశాన్ని ఎవరు పాలించాలి అని ఆర్ఎస్ఎస్ఏ డిసైడ్ చేస్తుందంట. ఒకటి ఇది ఏ రకంగా చూడొచ్చు అంట. రెండోది, ఈ మధ్య కాలంలో ఆర్ఎస్ఎస్కి నరేంద్ర మోడీ గారికి పడట్లేదు, కనెక్షన్స్ కట్ అయినాయి అన్నట్టు వినిపిస్తున్నాయి అంట. సో ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఏంటి, ఆర్ఎస్ఎస్ అధికారం ఏంటి, ఆర్ఎస్ఎస్ డిసైడ్ చేయటం ఏంటి? దేశ ప్రధానిగా ఓట్లేసే జనాలు ఒక పక్క కరెక్ట్గా ఇచ్చినా కూడా, బట్ డిసైడింగ్ బై ఆర్ఎస్ఎస్ హూ షుడ్ బి నెక్స్ట్ పిఎం టు ఇండియా. నేను అంటే మీరు చాలా సూటిగా అడిగారు కాబట్టి నేను సూటిగా చెప్తాను. బీజేపీ ఎక్కడి నుంచి వచ్చింది? బీజేపీకి మాతృ సంస్థ అంటే ఫస్ట్ ఆర్ఎస్ఎస్, జనసంఘ్ నుంచి బీజేపీగా మారింది. జనసంఘ్ ఎవరితో స్టార్ట్ అయింది? ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్లో అనేక వింగ్స్ ఉంటాయి. మీరు అంటే విద్యార్థి లోకం కోసం పనిచేయడానికి ఒక వింగ్, విద్యార్థి పరిషత్తు లాంటివి, అండ్ విద్యా రంగంలో పనిచేయడానికి సరస్వతి శిశు మందిర్లు కానివ్వండి, అండ్ ట్రైబల్స్లో పనిచేయడానికి ఏకలవ్య, ఇట్లా అనేక వింగ్స్ ఉన్నాయి. దాంట్లో రాజకీయంగా పనిచేయడానికి బీజేపీ. అర్థమైందా ఇప్పుడు మీకు? అంటే ఆర్ఎస్ఎస్ ఎప్పుడు నువ్వు ఇది చెయ్యి అని చెప్పదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఒక్కటే చేస్తుందండి, వ్యక్తి నిర్మాణం చేస్తుంది, తద్వారా సమాజ నిర్మాణానికి పాటుపడుద్ది. నీలో మంచి సంస్కారాలని నింపి నిన్ను సమాజానికి ఇచ్చింది. నువ్వు ఏం చేయగలవో నీ దీన్ని బట్టి, స్కిల్స్ని గుర్తించి నువ్వు ఏం చేయగలవో నువ్వు చేసుకుంటూ పోతావు. అట్లా మొదలైందే బీజేపీ కూడా. సో రైట్, ఓకే. మీరన్న ఇంకొక పదం ఏది, మోడీకి ఆర్ఎస్ఎస్కి పడడం లేదంట. ఒకవేళ తండ్రి కొడుకులు ఓ మాట అనుకున్నారు, అంతటితో ఆర్ఎస్ఎస్ బీజేపీని కాదనుకుంటుందా? బీజేపీ ఆర్ఎస్ఎస్ని కాదనుకుంటుందా? క్వశ్చన్ ఇక్కడ మోడీ గారిని కాదనుకుంటుంది. ఎందుకు అనుకుంటుంది? కలిసి పోనీ ఇంతకుముందు మోడీని కావాలనుకున్నదా? ఇప్పుడు ఎందుకు వద్దనుకుంటుంది? ఆనాడు మోడీని కావాలనుకున్నది, ఈనాడు కూడా కావాలనుకుంటున్నది ఆర్ఎస్ఎస్ఏ. లేకపోతే నిన్న ఒక ఆర్డర్ని సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు అని. మరి విభేదాలు ఉంటే ఎట్లా రిలీజ్ చేసింది? సార్, ఎక్కడైనా మనుషులే ఉండేది, గుర్తుపెట్టుకోండి. సాక్షాత్తు కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా మనుషులే పనిచేస్తారు. సో మనుషుల్లో ఉండేటటువంటి అన్ని రకాల వాళ్ళు, అన్ని రకాల వ్యక్తిత్వాలు అక్కడ ఎక్స్పోజ్ అవుతాయి. పార్టీల్లో కూడా అదే జరుగుతుంది. కాకపోతే ఎంతవరకు సంయమనంగా, ఇప్పుడు మీరు వాజ్పేయి అండ్ ఆయన ఆనాడున్నది ఇద్దరు నాయకులే. ఎవరు? వాజ్పేయి. వాళ్ళిద్దరికి మధ్య బోలెడు గొడవలు ఉండేవి, అభిప్రాయ భేదాలు. కానీ వీళ్ళని కలిపి ఉంచిన దారం ఆర్ఎస్ఎస్కి స్వప్రయోజనాలు అంటూ ఏం లేదు సార్. మీకు తెలుసో తెలీదో, ఈ రోజుకి కూడా ఆర్ఎస్ఎస్ ఎలా నడపబడుతుందో తెలుసా మీకు? ఆర్ఎస్ఎస్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా మీకు? అవును, ఆర్ఎస్ఎస్కి ఫండ్స్, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నట్టు, ఎలా నడుస్తుంది ఆర్గనైజేషన్? ఎప్పుడైనా సంవత్సరానికి ఒక్కసారి గురు పూజోత్సవం అని జరుగుద్ది. ఆర్ఎస్ఎస్లో అనేక మంది తమ జీవితాల్ని, అంటే పెళ్ళి పెటాకులు ఏం లేకుండా తమ జీవితాల్ని దేశం కోసం త్యాగం చేసి సేవ చేయడానికి ఆర్ఎస్ఎస్లో ఉంటారు. వాళ్ళని ప్రచారక్స్ అంటారు. ఎంత ప్రచారకైనా అన్నం తినాలిగా. అండ్ ఎట్లా తింటారు తెలుసా? వాళ్ళని ఎక్కడో వేస్తారు, ఈ ప్రచారక్కి ఇక్కడికి పోవాలా అని అక్కడికి వెళ్తారు. రోజుకు ఒకరింట్లో అన్నం తింటారు వాళ్ళు. ఎక్కడో ఒక గది ఎవరో స్వయం సేవకు సమాజంలో నుంచి ఇచ్చిందో, లేకపోతే దానికి ఏదైనా చిన్న అద్దెతోటి ఎక్కడో ఒక గది తీసుకుంటారు. అన్ని చోట్ల
కార్యాలయాలు ఉండవుగా, ఆ గదిలో ఉంటారు. ఆ గదిలో ఉన్నప్పుడు రోజు ఎవరో ఇంటికి పోయి భోజనం చేసినా వాళ్ళు తిరగాలిగా ఆ ఏరియా అంతా. దానికి తిరగడానికి ఖర్చు అవుద్ది. అండ్ వాళ్ళ పేస్ట్కి బ్రష్కి ఖర్చు అవుద్ది, బట్టలు ఉతుక్కోవడానికి ఖర్చు అవుద్ది. చిన్న 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 ఖర్చులు. ఇవన్నీ ఎవరిస్తారు అంటే గురు పూజోత్సవం నాడు స్వయం సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ గురు పూజోత్సవం కార్యక్రమానికి వెళ్ళి వాళ్లకు తోచింది ఇంత ఇవ్వమని కూడా అడగరు. వాళ్ళ జేబుల్లో అంటే ఎంత ఇవ్వాలనుకుంటారో అంతా అక్కడ పెట్టేసి వెళ్తారు. దాంట్లో అక్కడ ఒక బాక్స్ ఉంటుంది, అందరికీ కవర్లు ఇస్తారు. ఆ కవర్లలో పెట్టేస్తారు, దాంట్లో వేస్తారు. ఎవరు ఎంత ఇచ్చారనేది తెలియదు. అంటే ఫండెడ్ బై ఓన్ దెమ్సెల్ఫ్. నేను ఇంతవరకు ఆర్ఎస్ఎస్ ఎక్కడి నుంచి అయినా ఫండ్ రైజ్ చేయడం కానీ డొనేషన్స్ అడగటం కూడా చూసారా? లేదు కదా. ఈ డబ్బుతో ఇది కదా నిజమైన దేశభక్తి అంటే. ఈ ఈ వ్యవస్థ ఆ సంఘ వ్యవస్థనంతా నడుపుతారు. సంఘ కార్యం అట్లుంటుంది. దేశం కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు సార్ వాళ్ళు. మోడీతో గొడవ పెట్టుకున్న, ఒకవేళ మీరు అన్నట్టు గొడవ పెట్టుకున్న, దేశం కోసమే గొడవ పెట్టుకుంటారు, జాతి కోసం గొడవ పెట్టుకుంటారు తప్ప మోడీకి సంఘకి మధ్య గొడవలే ఉండవు. మోడీకి స్వార్థం ఉందనుకుంటున్నారా? మోడీ దేనికోసం పనిచేస్తున్నాడు? మోడీ సంఘ నుంచి వచ్చినటువంటి వాడు. నిక్కరేసుకొని నమస్తే సదావత్సలే మాతృభూమి అని పాడినటువంటి వాడే. ఒక్కసారి మీరు పాడతారా? పాడకూడదు. ఓకే. సో అమిత్ షా ఎక్కడి నుంచి వచ్చాడు? నడ్డా ఎక్కడి నుంచి వచ్చాడు? వీళ్ళందరూ నిక్కర్లు వేసుకొని సంఘ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళే. శాఖలో సంస్కారాలు నేర్చుకున్నటువంటి వాళ్ళే. ఆ సంస్కారాలు ఎక్కడికి పోతాయి? యూపీలో సీట్స్ తగ్గడానికి ప్రధానంగా యోగి ఆదిత్యనాథ్ కారణం అని అంటున్నారు. లేదా తిరస్కరించి ఇచ్చిన రిజల్ట్ అది. ఎందుకు అసలు యూపీలో అంత బలహీనత పడింది బీజేపీ అని అంటే? ఒక మాట చెప్తాను నేనండి. నేను అంటే అన్ని కోణాల నుంచి మనం చూడాలి. ఇప్పుడు మనం ఇందాకనే అనుకున్నాం, ఇది ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నిస్వార్థపరులే కాదు, స్వార్థపరులు కూడా ఉంటారు. యోగి సీటుని ఆశించేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు ఏందనేది వద్దు, సొంత దీంట్లోనే ఉంటారు. ఎందుకు ఉండరండి? ఉంటారు. మరి జరిగినటువంటి తప్పిదాలు ఈరోజు ఎతికితే బయటకు వస్తున్నాయి. అవి ఏంటవి? ఎవరైతే దీనికి అంటే కారకులో వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో పిలిచి దాదాపు గంట సేపు మాట్లాడాడు. ఆయన వచ్చిన వెంటనే మాకు రాజకీయాల కంటే సంఘటన ముఖ్యమని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అండ్ యోగిని తీసుకుందాం. మీరన్న యోగి చేసిన యోగికి అవసరం ఏమున్నా చెప్పండి నాకు. కానీ ఇప్పుడు మోడీ గారు ఒక సమావేశంలో చెప్పారు, నాకేమున్నది, నేను సన్యాసిని, మీరు వద్దు అని అంటే సంఖలో సంచేసుకొని వెళ్ళిపోతానని. అవునా? యోగి కూడా అంతే. ఆయన కనీసం సంచి అన్నా ఉంది, ఈయనకు సంచి కూడా లేదు. ఈయన వద్దనుకుంటే గోరఖ్పూర్ వెళ్ళిపోతాడు. సౌత్ ఇండియాలో బీజేపీ చాలా వీక్గా ఉండి కూడా ఇంత స్ట్రాంగ్ సీట్లు సంపాదించింది. అత్యధిక సీట్లు తొలిసారిగా సంపాదించింది, ఇంక్లూడింగ్ ఏపీ అయినా తెలంగాణలో అయినా. నార్త్లో అంతలా స్ట్రాంగ్ ఉండి, అందులోని యూపీలోనే అంత స్ట్రాంగ్ ఉన్న బీజేపీ, యూపీలో మహారాష్ట్రలో సార్ నేను మీకు ఫస్ట్లోనే చెప్పా, ఇంకొన్ని జరిగినాయి. ఏది కొన్ని అహంకారపు మాటలు వచ్చినాయి. ఈ అహంకారపు మాటలు అండ్ ఇంకొక కారణం కూడా చెప్పాను నేను, ఏది సందర్భానుసారంగా, ఏది అయినోళ్ళకి ఆకుల్లో కానోళ్ళకి కంచాల్లో పెట్టారని. ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఇప్పుడు తప్పులు జరగకుండా ఉండవు మహేందర్జీ, తప్పులు ఖచ్చితంగా జరుగుతాయి. మదన్ గారికి తెలిసినా సూటిగా చెప్పలేకపోతున్నాడు అనేది అయితే అర్థమవుతుంది ఈ ప్రశ్నకు జవాబు. కాదు నేను దాచుకొని చెప్పడం అని కాదు, చాలా ఇండైరెక్ట్గా చెప్తున్నారు. బట్ అది అర్థం కాకుండా కానీ కారణం మీకు తెలుసు.
ఏం జరిగింది యూపీలో అని అంటే ఇప్పుడు చెప్పుకోలేనంత ఒక్క మాట పెద్ద చెప్తానండి. ఆహా, నువ్వు తవ్వుకుంటా పోతే మీకు ఏం మిగలదు. సో అగైన్ కారణం తెలుసు కానీ చెప్పట్లేదు. నేను సంఘ మనిషిని. నేను చిన్నప్పటి నుంచి నేను సంఘలో మధ్యలో కొంతకాలం నేను అంటే నా జీవిక కోసం దూరం అయి ఉండొచ్చేమో, కానీ సంఘానికి దూరం అయి ఉండొచ్చు, కానీ సంఘ ఐడియాలజీ కాదు. కానీ మళ్ళీ ఇప్పుడు కూడా నేను బాధ్యతలు ఉన్నాయి, చిన్న చిన్న బాధ్యతలు. నేను ఎవరినైనా విమర్శిస్తే ఏం మాట్లాడాలా? మీరు అన్నారు చూడండి, ఇది నా కాళ్ళ మీద నేను కొట్టుకోవడం. ఇప్పుడు బీజేపీలో ఉండేవాళ్ళు ఎవరు వేరే వాళ్ళు కాదు, నా మనుషులే, నా వాళ్ళే, నా అంటే. బట్ జరిగిందైతే ఇట్లా సూటిగా రావట్లేదు ఆన్సర్. జరిగింది ఒకటి కాదు అంటున్నా నేను. బట్ అవి ఏంటి అని చెప్పడానికి అనేక రకాలైనటువంటి ఇప్పుడు కర్ణుడి చావుకి ఒకటి కాదు కారణం, అనేక రకాలైన శాపాలు. ఇక్కడ చావలేదు కానీ బాగా తెలుసు మీకు, ఇక్కడ కారణం మాత్రం బాగా తెలుసు మీకు. వివరాల్లోకి వద్దు మనం, మీ జ్ఞానం ముందు నాది. అది కాదు 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 విషయం అది కాదు. ఒకటి దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా. అండ్ ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను, అది ఎంతవరకు కరెక్ట్ అవుద్దా కాదా అనేది నాకు తెలియదు, నేను చెప్పలేను. కానీ 2027లో మళ్ళీ ఎన్నికలు వచ్చేదానికి అవకాశం ఉంది. 2027లో దేశవ్యాప్తంగా మళ్ళీ ఎన్నికల గవర్నమెంట్ పడిపోతుందా? గవర్నమెంటే తీసుకొని వస్తుంది. ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా సమీకరణాలు ఇది ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా చెప్పట్లేదు, అంటే దయచేసి సమీకరణాలన్నీ మీకు తెలిసి చెప్తున్నా. దయచేసి నేను ఆర్ఎస్ఎస్ ఐల్ కరెక్ట్ ఇట్. బట్ 2027లో మళ్ళీ రీ ఎలక్షన్స్ రావటం ఏంటి అసలు? చెప్తాను. కొన్ని నా అంచనాలు ఇది. ఇట్స్ నాట్ లైక్ 2027లో 2026, 27 మధ్యకాలంలో 20 రాష్ట్రాలకు ఎన్నికలు వస్తున్నాయా? అండ్ ఆర్టికల్ 82 ప్రకారం జనాభాను అనుసరించి కొత్త కాన్స్టిట్యున్సీస్ పుట్టుకొస్తాయి, విభజించాలా? అది కూడా విభజించాలనా? బీజేపీ ప్రభుత్వం పెద్ద పార్లమెంట్ భవనాన్ని నిర్మించింది. ఎందుకు? అవి పెరుగుతాయని తెలిసి. ఎప్పుడు చేయాలి అది? అండ్ బీజేపీకి ఇంకొక అజెండా ఉంది, ఏంటో తెలుసా? 1 నేషన్ 1 ఎలక్షన్. అక్కడ పడుతుందా అది నాంది? అండ్ 2027లో రాష్ట్రపతి ఎన్నిక కూడా జరగాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకదానికొకటి డాట్స్ని కలపండి. 20 రాష్ట్రాలకి ఎన్నికలు జరిపి మళ్ళా ఇంకొక 2-3 ఏళ్లలో మళ్ళా 1 నేషన్ 1 ఎలక్షన్కి మళ్ళా అందరికీ ఎన్నికలు జరపడం అని అంటే 1/3 లేడీస్ రిజర్వేషన్స్ ఇచ్చింది. పోయినసారే అది బిల్ పాస్ అయింది. అది కూడా మీకు 2027లో ఇంప్లిమెంట్ కావాలా? సో ఇవన్నీ తీసుకుంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ you will see lot of changes. మోడీ కత్తి దూస్తాడు. అసలు మీరు ఈ పార్లమెంటు సమావేశాల్లో యువ నాయకులు దిగారు. మిగతా పోయిన 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఈ యువ నాయకులు ఇంత సూటిగా, డైరెక్ట్గా, హార్ష్గా మాట్లాడారా? అంటే గ్రీన్ సిగ్నల్ వచ్చింది వాళ్ళకి. మీకు ఇప్పుడు ప్లాట్ఫామ్ అర్థం అవుతుందా? డాట్స్ కనెక్ట్ అయినాయి ఇప్పుడు. సో 27లో మరి ప్రధాని. అండ్ ఇంకొక యాంగిల్ కూడా చెప్తాను. సారీ, ఇంకొక డాట్ నేను మిస్ అయ్యాను. ఆ డాట్ను కూడా లెట్ మీ కంప్లీట్. బీజేపీలో ఒక సిస్టమ్ ఉంది, ఏది 75 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కాదు అది.
75 దాటితే అది బీజేపీ వాళ్ళు పెట్టుకున్న ఇదే. సో 75 ఏళ్ళు ఎవరికి దాటుతున్నాయి? మోడీ గారికి దాటుతాయి కదా. ఆ లోపల ఆయన చేయాల్సిన పనులన్నీ చేయాలన్నా పర్లేదా? చేస్తాడా చేయడా? 100% చేస్తాడు, మీరు డౌటే అక్కర్లే. మ్మ్. ఎప్పటికి దాటుతాయి? ఇప్పుడు ఆయనకి 73 అనుకుంటున్నా. 2026 సెప్టెంబర్ ఏదో ఉంది, ఆ, పూర్తవుద్ది. ఇంకో 1.5 ఇయర్. సో రానున్న 1 ఇయర్లో చాలా సమీకరణాలు మారుతాయి సెంట్రల్. చాలా మారుతాయి. సో బీ రెడీ ఫర్ ద బ్యాటల్, బిగ్ బ్యాటల్. అండ్ హీ హ్యాస్ నాట్ గివెన్ ద 400 అనేది దానికోసం కాదు ఇచ్చింది, దీనికోసం. 848 సీట్లు. అదే ఇప్పుడు విభజన జరిగితే 848 సీట్లు అవుతాయి. ఓ 400 పార్ కొట్టే చూపిస్తాడే. ఏమన్నా డాట్స్ కనెక్ట్ చేశారా? ఆ, యుద్ధం ఇంకా మిగిలింది అయితే, అప్పుడే అయిపోలేదు. ఇంకా చాలా పెద్ద పెద్ద యుద్ధాలు చూస్తాం మనం, పెద్ద పెద్ద యుద్ధాలు చూస్తాం. గురుగారు అంతా బాగానే ఉంది, కానీ భారతదేశంలో ప్రధాన సమస్య ఏమైనా ఉంది అని అంటే అంతర్యుద్ధాలు ఎక్కువగా నడుస్తున్నాయి భారతదేశంలో. కులాలు ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి, మతాలు ఎక్కువ పుట్టుకొస్తున్నాయి, రిజర్వేషన్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ రిజర్వేషన్లో కూడా ప్రభుత్వాలు వాటికి సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకెళ్తున్నాయి. భారతదేశం అంటే ఒక సూపర్ పవర్ అనుకుంటే ఈ అంతర్గతంగా జరుగుతున్న యుద్ధాన్ని ఎలా నిర్మూలిస్తారు? దేనికైనా ఒకటి కొన్నిటికి కాలమే సమాధానం చెప్పుద్ది. నాకు చాలా బాగా నచ్చిన మాట. మోడీని ఎవరు తీసుకొచ్చారనుకుంటున్నారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకొచ్చారా? సమయం తీసుకొని వచ్చింది, కాలం నిర్ణయించింది మోడీని. కాలానికి అవసరం కాబట్టి మోడీ వచ్చాడు, కాల అవసరాలను తీర్చడానికి. సో ఇవన్నీ మనం అనుకుంటున్నటువంటి సమస్యలన్నిటికి కూడా ఖచ్చితమైన సమాధానం ఉంటుంది, లేకుండా ఉండదు. మీకు ఫస్ట్లో మనం అనుకున్నాం, మీరు ప్రశ్న వేస్తున్నారంటే సమాధానం ఉంటుంది. సమాధానం మనం చెప్పలేకపోతున్నామంటే మనం తెలుసుకోలేదు, దాన్ని అధ్యయనం చేయలేదని. కాబట్టి ఖచ్చితమైన ఇవి జరుగుతాయి. ఇప్పుడు నిన్న కోర్టు తీర్పిచ్చింది, సుప్రీంకోర్టు, ఇది రిజర్వేషన్స్ గురించి. ఇంకా మంచి తీర్పు. అండ్ ఇంకొకటి, దాంట్లో ఇంకొక క్లాస్ కూడా ఉంది. ఏది? ఒకసారి రిజర్వేషన్ తీసుకొని వాడు బాగా డెవలప్ అయిన తర్వాత వాడి కుటుంబంలో ఇంకొకటికి ఎందుకు రిజర్వేషను? సో ఆ రిజర్వేషన్ ఇంకొకటికి ఉపయోగపడుద్ది కదా. క్రిమిలేయర్ అంటారు దాన్ని. క్రిమిలేయర్ దాటిన వాడికి రిజర్వేషన్స్ ఎందుకు? సో ఒక కుటుంబానికి ఒక్క రిజర్వేషనే ఇది అవుద్ది. మంచి. సో చేంజెస్ అవుతాయి చిన్నగా. ఇప్పుడు రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. సో ఇట్ టేక్స్ టైం, జరుగుతుంది. మీరు అన్నట్టు మోడీ గారు ఈ టైం నిజంగానే భారత్కి ఎంత బాగా ఉపయోగపడుతుంది అని చెప్పడానికి. సార్ ఆ సమయానికి మోడీ అవసరం, ఆ సమయానికి మోడీ అవసరం. మోడీ వచ్చాడు తర్వాత ఇంకెవరు అవసరం అవుతారో వాళ్ళు వస్తారు. మొత్తం ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఘట్టం, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలామందికి అవసరమైన క్వశ్చన్ సార్ ఇది. నేను ఒక యంగ్స్టర్ని, నేను చదువుకున్నాను, మీరు పెద్దవాళ్ళు మీరు చదువుకున్నారు. మీ టైంలో వేదాస్ మీకు పట్టించలేదు, మా టైంలో మాకు వేదాస్ పట్టించలేదు. 4 వేదాలు ఉంటాయని వాటి మీద 4 క్వశ్చన్స్ ఎగ్జామ్లో రాసాం. బట్ ఆ వేదం నాకు ఏ రకంగా ఉపయోగపడలేదు. నిజంగానే నా వేదం అంటే భారతదేశానికి ఏమైనా సంపద ఉంది అని చెప్పుకోవడానికి, ఏదైనా పుట్టింది అంటే అది వేదంలో నుంచి పుట్టింది అని చెప్పేంత గొప్ప వేదాలు ఇవి. దాంట్లోనే సైన్స్ ఉంది, దాంట్లోనే రాకెట్స్ గురించి ఉన్నాయి, దాని గురించి పిల్లలు ఎలా పుట్టారో చెప్పి కంప్లీట్ వేదాస్ చెప్పినాయి. అసలు వేదం అంటే ఏంటి, వేదాలతో మాకేం పని అని అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? మాకేం పని అనుకునే వాళ్ళకి నేనేం చెప్పను. ఎందుకంటే ఇప్పుడు అంటే బేసిక్గా వేదాన్ని చూసేది కేవలం హిందువే చూస్తాడు చూసేటప్పుడు. ఇది చాలా వేదం ఏం లేదు, మాట్లాడేటప్పుడు హిందూ మాత్రమే మాట్లాడతారు. ఎక్కడ మాట్లాడొచ్చు, నాదని చెప్పుకోవచ్చు హిందూ, నువ్వు నాదని చెప్పుకోవచ్చు హిందూ, మాట్లాడవచ్చు ఏది వేదాల గురించి. బట్ వేదాలు అనేవి విశ్వజనీయమైనవి. అనేక మంది ఫారినర్స్ వేదాలను అధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా అమెరికాలో
వేదిక యూనివర్సిటీస్ ఉన్నాయి, అధ్యయనం చేస్తున్నారు. సో వేదాలు నీ జాతి ఇవ్వచ్చు, కానీ నీ జాతి కోసం కాదు, అది ప్రపంచం కోసం. ఇట్స్ నాట్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఫర్ ఆల్. అది తెలుసుకోవాలి ఫస్ట్. మీ ప్రశ్నలో ఇంకొకటి ఉన్నది, ఎందుకు వేదాలని మనం ఇది చేసామని. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, సరే స్వాతంత్రానికి ముందు వేరే వాళ్ళు వేదాలు అనేవి నిజంగానే మనందరి కోసం పుట్టుకొచ్చింది. ఎక్కడ భారతీయుడు కానీ ప్రపంచం కానీ విస్మరించింది దాన్ని? ప్రపంచం ఎక్కడా విస్మరించలా, భారతీయులు విస్మరించారు. కారణం ఎందుకు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ వదిలేశాడు వేదాస్ని? మహేందర్జీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ విద్య అయినా పాలకుడి అండ లేకుండా నిలబడదు. ఒక సంరక్షణ జరగాలి అని అంట. పాలకుడి అండ, నీకు ఈ దేశానికి స్వాతంత్రం అనుకునేటటువంటి భగవద్గీత అంత బాగా కాపాడుకున్నాం, ఖురాన్ అంతే బాగా నడుస్తూ ఉంది, బైబిల్ అంతే బాగా నడుస్తూ ఉంది. సార్ మీకు నేను ఐ టెల్ యూ, వేదాలు అనగానే ఏదో ఒక బుక్ లాంటిది కాదు. ఒక్క వేదాన్ని మీరు నేర్చుకోవాలి అని అంటే 7 సంవత్సరాలు పడుతుంది. దానికి ముందు 6 శాస్త్రాలు ఉంటాయి, అవి నేర్చుకోవాలా అంటే దానికి ఒక 3-4 ఏళ్ళు పడుతుంది. సో టోటల్గా ఎన్ని సంవత్సరాలు? ఒక 10-12 ఏళ్ళు నీకు ఒక్క వేదం నేర్చుకోవడానికి. అండ్ వేదంలో నువ్వు ఏ యాంగిల్ని తీసుకుంటున్నావో ఆ యాంగిల్కి దాని మీద నువ్వు రీసెర్చ్ చేసుకుంటూ పోవడానికి ఇంకొంత సమయం పట్టుద్ది. ఇవన్నీ చేసి నన్ను ఎవడు బతికిస్తాడు సార్? నేను వేదం చదువుకున్నానయ్యా, నాకు రూపాయి అంటే ఇస్తారా మీరు? నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, అదే వేదంలో ఎలా బతకాలని కూడా బతుకుతున్నారు కదా, బతుకుతున్నారు. ఇప్పుడు దాంట్లో ఈ లేవనే ఉద్దేశంతో దాన్ని వదిలేశారు, కానీ దాంట్లో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని దాన్ని అభ్యసిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజుకి. మీరు అట్లా ఏమనుకోకండి. ఇప్పుడు ప్రతి వేదము అంటే విద్య. చాలా సింపుల్ సార్. ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నప్పుడు అదే నాకు అన్నం పెడుతుంది, ఎలా బతకాలో నేర్పించింది. నేను చదువుకున్న చదువైనా ఏదైనా మీరైనా మనం, మరి వేదం కూడా అదే నేర్పిస్తుంది కదా, అంతకన్నా అని చెప్తున్నారు. నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, మీరేం చదువుకున్నారు? ఏవియేషన్. మీరు చేసిన ఏవియేషన్ మీకు అన్నం పెడుతుందా? దాని మీదనే ఉద్యోగం వచ్చింది నాకు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇది చేస్తాను. మీ ఏవియేషన్ ఏమైంది? కాలానికి బట్టి మారుతూ వచ్చాను నేను అనుకున్నాను. మీరు చెప్పేది అర్థమైంది నాకు. అండ్ రైట్, మీరు ఏవియేషన్ చేశారు, మీకు ఉద్యోగం వచ్చింది. ఎంతమంది ఇంజనీరింగ్ చదివి ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లుగా పనిచేస్తున్నారు తెలుసా మీకు? మా పిల్లోడు ఇంజనీర్ కావాలా, మా పిల్లోడు డాక్టర్ కావాలా, మా పిల్లోడు అది కావాలా, మా పిల్లోడు ఇది కావాలా. వాడు ఏం కావాలనుకుంటున్నాడో వాడిని మాత్రం అడగం మనం, వాడి ఇంట్రెస్ట్ ఏందో వాడిని తెలుసుకోం మనం. ఈరోజు నా కూతురు తన కూతుర్ని ఇటువంటి సిస్టంలో చదివించాలనుకుంటుంది. ఎతికి బెంగళూరులో ఒక ఇన్స్టిట్యూషన్ని పట్టుకుంది, వేదాలు నేర్పి గురుకుల్ సిస్టమ్ నేర్పిస్తారు అక్కడ. ఇవి కూడా సాంస్క్రిట్ నేర్పిస్తారు. ఎలా విస్మరించేసాం సార్ ఆ వేదాలను? ఎందుకు చదువుకోలేకపోయాం మేమంతా? సార్ ఒక అపోహను క్రియేట్ చేశారు, వేదాలు ఒక వర్గానికే, వేదాలు వేరే వాళ్ళకి చెప్పరు, ఇట్లాంటి కొన్ని అపోహల్ని వాంటెడ్గా క్రియేట్ చేశారు ఈ సూడో సెక్యులర్లు, ఈ కమ్యూనిస్టు వీళ్ళు, యాంటీ. ఇక్కడ వాళ్ళకి వేదాల మీద కోపం కాదు, ఈ జాతిని విడదీయడానికి అదొక వెపన్ కదా. ఇప్పుడు నేను ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చా, ఏది? రాజాశ్రయం లేనిదే ఏ విద్య కూడా రాణించదు అని. మరి మనకు స్వాతంత్రం అన్నానులే నేను, అధికార బదిలీ. నేను చెప్పడం కాదు, ఇది అధికార బదిలీ.